నమస్తే. సనత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఖలీల్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ పార్టీ అటు పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అతనికి ఏ విధంగా ఉంది? ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఎంతవరకు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లుందన్న ఇప్పుడు సనత్ నగర్ మెయిన్‌గా ఏరియా అనేది బస్తీకి సంబంధించిన ఏరియా. ఈ బస్తీలల్ల ఎలా ఉంది? ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ ఏదో ఉంది పద్మారావు గెలిచే అవకాశం ఏమైనా ఉందా? 100% గెలుస్తారండి. పద్మారావు సార్ 100% గెలుస్తారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ ఉండే ఇంతకుముందు ఆయన చాలా అభివృద్ధి పనులు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి పనులకు వీళ్ళకి చూసి ప్రజలు ఇప్పుడు ఈ 4 నెలలైంది కాంగ్రెస్ వచ్చి చాలా పరిశాన్ ఉన్నారు ప్రజలు. ఈ 4 నెలల్లో మనం ఏదో ఒక డిసైడ్ చేసుకోవాలన్నట్టు అందరు బయటికి వస్తున్నారు. ఇంతకుముందు ఒక 40% అవుతుండే పోలింగ్, ఇప్పుడు 60% అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకుంటున్నారండి. కొంతమంది ఉట్టిగానే బ్లేమ్ చేస్తున్నారు, ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేస్తున్నారు, కాంగ్రెస్ అలాంటిది ఏమి లేదు. అందరికన్నా ఎక్కువ ముస్లిమ్సే కదా బీఆర్ఎస్ పార్టీతో లబ్ధి పొందిరు. షాదీ ముబారక్ కానీ, పింఛన్స్ కానీ, మెడికల్ సీఎం మెడికల్ రిలీఫ్ ఫండ్ కానీ అలాంటి చాలా ముస్లిమ్స్కి మేము ఇది చేసినామండి. ఇక్కడ మా ఆఫీస్లోనే చేసినాము. వాళ్ళందరినీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి మేము పోయి అడుగుతున్నాం. ఆయన పింఛన్స్ కానీ అవన్నీ అడిగితే అన్న ఒకళ్ళు రూపాయి తిన్నాం, అది విశ్వాసం మాకు ఉందన్న, మీరు చెప్పే అవసరం లేదు చెప్తారు చాలామంది. అందరు కలిసి కాంగ్రెస్కి అవన్నీ ఉట్టి మాటలు. మేము ప్రతి ఒక్కళ్ళ ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి టచ్ అవుతున్నామండి. బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గింది కాబట్టి గెలిచే ప్రసక్తి లేదని చెప్పేసి అంటారు. లేదు అలాంటిది ఏం లేదండి. మీకే తెలిసిపోతుంది జూన్ 4వ తారీఖు ఎంత పెరిగిందో ఎంత తగ్గిందో అప్పుడు మనకే తెలిసిపోతుంది. పద్మారావు గెలవడానికి ప్రధానంగా కారణాలు ఏమున్నాయని చెప్తే ఏం చెప్తారు? అంటే మంచి వ్యక్తి అండి, చాలా సీనియరు. బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్ హైదరాబాద్లో మొదటిసారి జెండా పట్టింది పద్మారావు సార్. బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కార్పొరేటర్గా అయినా కదా ఫస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు. కేసీఆర్ సార్కి ఎంబడి ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్లో. తర్వాత అందరు కలిశారు. ఫస్ట్ అయితే పద్మారావు సారే ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. ఇంతవరకు ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి ప్రజలు గుడ్డిగా నమ్ముతారు ఆయనకు. కిషన్ రెడ్డి ఇక్కడి నుంచి గతం నుంచి 5 సంవత్సరాల నుంచి మినిస్టర్గా పనిచేశారు. మినిస్టర్ నుంచి కూడా చాలా డెవలప్మెంట్ చేసే పని అని చెప్తున్నారు. మోడీ వేవ్ ఉంది కాబట్టి మళ్ళీ నేనే గెలుస్తాను అని చెప్తారు. అలాంటిది ఏం లేదండి. కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు. ఏం ఫండ్ చేశారండి? మొత్తం పార్లమెంట్కి కాదు, మా సనత్ నగర్ డివిజన్కి ఏం చేశారు? ఏం లేదు. ఇంతవరకు ఏం అభివృద్ధి లేదు. ఆ బీజేపీ పార్టీ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు అసలు ఫ్రాడ్. ఆయన సంవత్సరానికి ఏదో ఒకసారి ఏదైనా టెంపుల్స్లలో ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటేనే వస్తాడు, కానీ అఫీషియల్ ప్రోగ్రామ్కి ఎక్కడ రారు. కిషన్ రెడ్డి సార్ ఎక్కడ రాడు. మీ పార్టీ నుంచి జంపై ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న దానం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనం చెప్పే అవసరం లేదు, ప్రజలే తీర్పిస్తారు ఆయనకు. ఎందుకంటే లాస్ట్ టైం టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్లో, మళ్ళీ బీఆర్ఎస్లో, మళ్ళీ కాంగ్రెస్లో, మళ్ళీ రేపటి వచ్చినాక బీజేపీలో వెళ్ళే అవకాశాలు గిట్ట ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి కావాలంటాడు ఆయన. ఏమని అంటే ప్రజలు నమ్మరండి ఇట్లా. అది ఏం చెప్తారు? ఇప్పుడు ఏమంటారు జనాల్లో పోతుంటే బీఆర్ఎస్ కొంచెం నెగిటివిటీ అని బాగా పెరిగిందని మామూలుగా అర్థం అవుతుంది. కానీ ఇప్పటికీ ఏమైనా చేంజ్ అయిందా? మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు బయటికి వెళ్ళిండు, మళ్ళీ సమస్యలపై కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ సార్ 10 years సీఎంగా ఉన్నారు. మీరు గిట్ట ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లోనే ఉంటారు, చూశారు. నీళ్ళ సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ 10 yearsలో ప్రజలకు ఎలాంటివి ఉండే. ఇప్పుడు ఈ 4 monthsలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి అంటే వాటర్ అస్సలు లేదు, కరెంటు పోతుంది వస్తుంది. ఇంకా ఇది 4 months అయింది, ఇలా ఉంది పరిస్థితి. ఇంకా 4.5 years మనం ఎలా భరించాలి వీళ్ళందరిని అన్నట్టు ప్రజలు ఇప్పటికే చాలా పరిశానలు ఉన్నారండి. చూద్దాం ఇక ఏమవుతుందో, ప్రజలే నిర్ణయించుకుంటారు. మీరు నేను చెప్పే అవసరం లేదు, ప్రజలు నిర్ణయించుకుంటారు ఈ విషయాన్ని. ఈ సనత్ నగర్ అనగానే కరెంట్ అనేది ముఖ్యము, ఇండస్ట్రీలు ఉన్నాయి. ఎలా ఉంది వాళ్ళు ఏమంటారు? అంటే ఇప్పుడు మనకు రెసిడెన్షియల్కి కమర్షియల్కి వీళ్ళందరికీ ఈక్వల్గా చూడాలంటే చాలా కష్టం అవుతుందండి. ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, మాకు పోతుంటుంది వస్తుంటుంది పవర్. ఇంతకుముందు 10 yearsలో ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు లేకుండే. 14 కన్నా ముందు ఉండే టైమింగ్ ఉండే, మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours అలాంటి టైమింగ్తో మా కరెంట్ కట్ అవుతుండే. కానీ ఈ 10 yearsలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదండి. ఈ 4 monthsలో మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇంకా 4.5 years ఏమవుతుందో చూడాలి.